ఇవాళ గుంటూరు విశాఖ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పోటీ చేస్తున్నారు. అయితే మేయర్ పదవిపై పోటీపై వైసీపీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ గుంటూరు విశాఖ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పోటీ చేస్తున్నారు. అయితే మేయర్ పదవి పోటీపై వైసీపీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల గుంటూరు విశాఖ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈ రోజు గుంటూరు మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇటు చూసుకుంటే వైసీపీ మేయర్ పదవి పోటీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఉండే అవకాశం ఉందా పోటీలో వైసీపీ? శంకరి, మొత్తంగా గుంటూరు నగర నూతన మేయర్ ఎన్నిక మరికొద్ది సేపట్లో జరగనుంది. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో నూతన మేయర్ను ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుతం మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు గుంటూరు నగర నూతన మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి కూటమి అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న కోవెలమూడి రవీంద్రను ఇప్పటికే ప్రకటించగా నిన్న నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఇప్పటివరకు కూడా మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇప్పటికి కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ వైసీపీ సభ్యులకు మాత్రం విప్పు జారీ చేస్తూ కూడా నిన్న ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మేయర్ ఎన్నిక ఎవరనేది మేయర్ అభ్యర్థి పోటీ చేస్తారా లేదనేది కూడా కౌన్సిల్ హాల్లోకి వచ్చిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వైసీపీ నేతల నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక అధికారికంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సమయం 9 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి కూడా మేయర్ అభ్యర్థి పోటీలో ఉంటారా లేదనేది కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకవేళ వైసీపీ మేయర్ ఎన్నికల పోటీ లేకపోతే కనుక కూటమి అభ్యర్థిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 11 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నిక దాదాపు 10 నిమిషాలు పావు గంటలోనే ఏకగ్రీవ ప్రక్రియ అయితే పూర్తి చేసి కోవెలమూడి రవీంద్రను మేయర్ సీట్లో అయితే కూర్చోబెట్టే ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ వైసీపీ కనుక పోటీ చేసేందుకు కూడా ముందుకు వస్తే మొత్తం 56 మంది కార్పొరేటర్ల నేపథ్యంలో ఇప్పటికే 29 మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతు ఉండగా 27 మంది కార్పొరేటర్లు వైసీపీకి మద్దతు ఉన్నారు. ఇక ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు సంబంధించి 2 ఎక్స్-అఫీషియల్ సభ్యులు వైసీపీకి ఉండగా 5 ఎక్స్-అఫీషియల్ సభ్యులు కూటమికి ఉన్నారు. దీంతో కూటమికి మొత్తం ఎక్స్-అఫీషియల్ సభ్యులతో కలుపుకొని 34 మంది కూడా వీళ్ళకి బలం, కూటమికి బలం ఉంది. వైసీపీకి మాత్రం కేవలం 29 మంది ఉన్న నేపథ్యంలో పోటీ చేసినా సరే కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్ ఎన్నిక లాంఛనం కానుంది. మరికొద్ది సేపట్లోనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం చేసేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.